Hello everyone. Let's start our GST revision part number 6. In part number 6, I am going to explain you question number 5. What are the advantages of GST registration? But before starting question number 5, I will recall what we have discussed earlier. మనం పార్ట్ నెంబర్ 1లో డిస్కస్ చేసినాం ఏంటంటే ఎవరికి రిజిస్ట్రేషన్ తీసుకోవాలని ఇష్టం ఉండదు. కాకపోతే పార్ట్ నెంబర్ 2లో గవర్నమెంట్ సెక్షన్ 2 తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ అనేది నీకు ఆప్షన్ కాదు, అది నీ ఆబ్లిగేషన్ అనమాట. 20 lakhs 10 lakhs 40 lakhs టర్న్ ఓవర్ నువ్వు క్రాస్ అయినావనుకో, ఎక్సీడ్ అయినావనుకో, నువ్వు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. నెక్స్ట్ క్వశ్చన్లో సెక్షన్ నెంబర్ 24 మనం డిస్కస్ చేస్తామంటే టర్న్ ఓవర్ కూడా కాదనమాట. ఇక్కడ టర్న్ ఓవర్ కూడా పట్టించుకోం మనం. జస్ట్ నువ్వు ఆ 9 కండిషన్స్ ఉన్నాయి కదా, ఇంట్రెస్టెడ్ సప్లై ఆఫ్ గూడ్స్, ఈ కామర్స్, క్యాజువల్ టాక్సిబుల్ పర్సన్, ఎన్ఆర్టీపీ, ఇందులో నువ్వు ఎక్కడైనా లయబుల్ అయినావు అనుకో, నీ టర్న్ ఓవర్ ఈవెన్ బిలో 10 lakhs ఉన్నా సరే నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందే. క్వశ్చన్ నెంబర్ 3లో ఏం డిస్కస్ చేస్తాం? ప్రొసీజర్ అనమాట. నువ్వు ఎట్లా అప్లై చేయాలి, పార్ట్ ఏ ఎప్పుడు ఫిల్ చేయాలి, పార్ట్ బి ఎప్పుడు ఫిల్ చేయాలి, జిఎస్టీ ఆర్ఈజీ 01 ఫామ్ ఎలా ఉంటుంది, ఆ ప్రొసీజర్ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4లో రిజిస్ట్రేషన్ నువ్వు తీసుకున్నాక అది క్యాన్సిల్ చేసుకోవచ్చా, నువ్వు ఎప్పుడు అప్లై చేయాలి క్యాన్సిల్ చేయడానికి, ఒకవేళ ప్రాపర్ ఆఫీసర్కి క్యాన్సిల్ చేయాలనిపించింది అనుకో, ఎట్లా క్యాన్సిల్ చేస్తాడు, క్యాన్సిల్ చేసిన తర్వాత నువ్వు ఆ క్యాన్సిలేషన్ ఆర్డర్ని రివోక్ చేసుకోవచ్చు, ఆ క్యాన్సిలేషన్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు విత్ ఇన్ 30 daysలో నువ్వు అప్లికేషన్ ఇస్తే ప్రాపర్ ఆఫీసర్కి సాటిస్ఫాక్షన్ అనిపిస్తే అతన్ని నీ క్యాన్సిలేషన్ ఆర్డర్ని రివోక్ చేస్తాడు అనమాట. ఇవి మనం డిస్కస్ చేసినాం. లాస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 5 స్టార్ట్ చేద్దాం. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్? జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా? క్వశ్చన్లో అడ్వాంటేజెస్ అన్నా సరే, బెనిఫిట్స్ అన్నా సరే, మెరిట్స్ అన్నా సరే, ఇదే ఆన్సర్ నువ్వు రాస్తావు. ఫస్ట్ పాయింట్ ఏముంది? రికగ్నిషన్ యాజ్ లీగల్ సప్లయర్. నీకు రిజిస్ట్రేషన్ ఉందనుకో, నువ్వు లీగల్ సప్లయర్ లాగా రికగ్నైజ్ అవుతావు అనమాట. ఎక్కడ? జిఎస్టీ డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు జిఎస్టీ యాక్ట్ ప్రకారం లీగల్ సప్లయర్ లాగా రికగ్నైజ్ అవుతావు అనమాట. ఓన్లీ వెన్ ఎ పర్సన్ గెట్స్ హిమ్సెల్ఫ్ రిజిస్టర్డ్, he shall be legally recognized as supplier of goods, services or both in the eyes of GST authorities. GST authorities పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు లీగల్ సప్లయర్ అవుతావు అనమాట. లీగల్ సప్లయర్ లాగా రికగ్నైజ్ అవుతావు అనమాట. పాయింట్ నెంబర్ 2, లీగల్ ఆథరైజేషన్ టు కలెక్ట్ ట్యాక్స్. నేను పార్ట్ 1 వీడియోలో చెప్పిన, నీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటేనే నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయాలి కస్టమర్ దగ్గర నుంచి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ నువ్వు తీసుకోలేదనుకో, నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి అసలు ఎలిజిబుల్లే కాదనమాట. సో లీగల్ ఆథరైజేషన్ టు కలెక్ట్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ తీసుకుంటేనే కదా ట్యాక్స్ కలెక్ట్ చేస్తావు. అది ఇక్కడ రాస్తావు. ఓన్లీ ఆఫ్టర్ పర్సన్ గెట్స్ రిజిస్టర్డ్, హీ ఈజ్ లీగల్లీ ఆథరైజ్డ్ టు కలెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ హిస్ కస్టమర్స్. కలెక్టింగ్ ట్యాక్స్ వితౌట్ రిజిస్టర్డ్ అండర్ ద లా ఈజ్ క్రైమ్. రిజిస్ట్రేషన్ లేకుండా ట్యాక్స్ కలెక్ట్ చేస్తే అది జిఎస్టీ అథారిటీస్ క్రైమ్ లాగా కన్సిడర్ చేస్తారనమాట. లీగల్ ఆథరైజేషన్ టు పాస్ క్రెడిట్ టు హిస్ బయర్. క్రెడిట్ అంటే ఇక్కడ ఏం లేదు, ఐటీసీ అంటే కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, దాని గురించి చెప్తున్నాడు. వన్స్ ద సప్లయర్ ఈస్ రిజిస్టర్డ్, హీ ఈస్ అలౌడ్ టు పాస్ ఆన్ ద క్రెడిట్ ఆఫ్ ద ట్యాక్సెస్ పెయిడ్ ఆన్ గూడ్స్ సర్వీసెస్ సప్లై టు హిస్ బయ్యర్. బయ్యర్కి నువ్వు క్రెడిట్ పాస్ చేయాలంటే నువ్వు జిఎస్టీఆర్ 1 ఫైల్ చేయాలి డిపార్ట్మెంట్ దగ్గర, జిఎస్టీ డిపార్ట్మెంట్ దగ్గర. నువ్వు జిఎస్టీఆర్ 1 ఫైల్ చేస్తే బయ్యర్కి జిఎస్టీఆర్ 2Aలో రిఫ్లెక్ట్ అయ్యి అతను ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటాడు అనమాట. నువ్వు రిజిస్ట్రేషన్ ఉంటేనే కదా జిఎస్టీఆర్ 1 ఫైల్ చేస్తావు. సో రిజిస్ట్రేషన్ ఉన్నందుకు నువ్వు నీ కస్టమర్కి క్రెడిట్ కూడా పాస్ చేయొచ్చు అనమాట. రిజిస్ట్రేషన్ లేకపోతే నువ్వు జిఎస్టీఆర్ 1 ఫైల్ చేయాల్సిన ఆబ్లిగేషన్ అసలు నీ పైన లేదనమాట. రిజిస్ట్రేషన్ ఉంటేనే ఫైల్ చేస్తావు. చలో, 4th పాయింట్ లీగల్ ఆథరైజేషన్ టు క్లెయిమ్ ఐటీసీ. 3rd పాయింట్లోనేమో నువ్వు ఐటీసీ పాస్ చేస్తున్నావు నీ బయ్యర్కి, ఇక్కడనేమో నువ్వు బయ్యర్ అనమాట. ఇక్కడ ఈ 4th పాయింట్లో నువ్వు బయ్యర్, ఇక్కడ నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేస్తున్నావు. ఇక్కడ ద రిజిస్టర్డ్ పర్సన్ సప్లయర్ గెట్స్ బోత్ ద బెనిఫిట్స్ సచ్ యాజ్ హీ కెన్ క్లెయిమ్ హిమ్సెల్ఫ్ ఐటీసీ, నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు, అండ్ హీ కెన్ పాస్ ఆన్ ఐటీసీ టు హిస్ బయ్యర్. ఇక్కడ 3rd పాయింట్ డిస్కస్ చేసినాం కదా మనం, ఐటీసీ పాస్ చేసిన జిఎస్టీఆర్ 1లో. ఇన్ ద సేమ్ వే నువ్వు పర్చేసర్ అనుకో, ఇక్కడ నీ సప్లయర్ ఉన్నాడు కదా, అతను జిఎస్టీఆర్ 1 ఫైల్ చేస్తే నువ్వు ఇక్కడ ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ రివర్స్ టు పాయింట్ నెంబర్ 3 ఇది. నెక్స్ట్
లాస్ట్ పాయింట్ సీమ్లెస్ ఫ్లో ఆఫ్ ఐటీసీ అట్ నేషనల్ లెవెల్, ఇండియా లెవెల్ అనమాట, మొత్తం ఇండియా లెవెల్లో. చైన్ ఆఫ్ పాసింగ్ ఐటీసీ కీప్స్ ఆన్ గోయింగ్ అన్లెస్ అన్ అన్రిజిస్టర్డ్ పర్సన్ కమ్స్ ఇన్ టు ద చైన్ అండ్ డిస్రప్ట్స్ ద ఫ్లో. అన్రిజిస్టర్డ్ పర్సన్కి ఎప్పుడైతే మనం సేల్ చేస్తామో అక్కడ ఐటీసీ అనే ఫ్లో ఉంటుంది కదా, అది స్టాప్ అయిపోతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ ఎగ్జాంపుల్లో మీకు అన్ని పాయింట్స్ అర్థమవుతాయి అనమాట. ఇక్కడ షాప్ నెంబర్ 1 ఉంది, ఎక్స్ లిమిటెడ్, రిజిస్ట్రేషన్ తీసుకుంది జిఎస్టీలో. షాప్ నెంబర్ 2 ఉంది, వై లిమిటెడ్, రిజిస్ట్రేషన్ ఉందన్నమాట. నెక్స్ట్ లాస్ట్ కస్టమర్ ఉన్నాడు, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇతనికి తీసుకోలేదు, ఇతనికి లేదనమాట రిజిస్ట్రేషన్. షాప్ నెంబర్ 1 హోల్సేలర్, షాప్ నెంబర్ 2 రీటైలర్, తర్వాత కస్టమర్. షాప్ నెంబర్ 1 షాప్ నెంబర్ 2కి 1 టీవీ సేల్ చేసింది. టీవీ ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్, జిఎస్టీ 1,000 రూపీస్ షాప్ నెంబర్ 1 షాప్ నెంబర్ 2 దగ్గర, వై లిమిటెడ్ దగ్గర కలెక్ట్ చేసింది అనమాట. ఆ 1,000 రూపీస్ గవర్నమెంట్కి పే చేసేసింది జిఎస్టీ విత్ ఇన్ డ్యూ డేట్. నెక్స్ట్ ఈ షాప్ నెంబర్ 2 కూడా షాపే కదా, రిలేటైలర్, ఈ విల్ సెల్ టు కస్టమర్. ఆ టీవీని 2,000 రూపీస్ ప్రాఫిట్ ఇతను మార్జిన్ యాడ్ చేసుకొని సప్లైడ్ టీవీ 12,000 రూపీస్కి కస్టమర్ సప్లై చేసిండు. జిఎస్టీ 10% కదా, 1,200 రూపీస్ కలెక్ట్ చేసింది జిఎస్టీ. సో ఇతను గవర్నమెంట్కి పే చేయాలి కదా ఇతను కూడా. సో అవుట్పుట్ ట్యాక్స్ ఎంత అవుతుంది, 1,200 రూపీస్ కలెక్ట్ చేసింది కాబట్టి 1,200 రూపీస్ ఇతను గవర్నమెంట్కి పే చేయాల్సిన లైబిలిటీ ఉంది. మైనస్ ఐటీసీ, ఇందాక పే చేసిన ట్యాక్స్ ఉంది కదా ఎక్స్ లిమిటెడ్కి 1,000 రూపీస్, అది ఐటీసీ మనం మైనస్ చేసుకోవచ్చు అనమాట. ఎవరు, వై లిమిటెడ్ మైనస్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఎక్స్ లిమిటెడ్ ఉన్నాడు కదా, ఇతను జిఎస్టీఆర్ 1 ఫైల్ చేస్తే ఇతను నా బయ్యర్, వై లిమిటెడ్ అనే పర్సన్ నా బయ్యర్ అనమాట. 1,000 రూపీస్ జిఎస్టీ ఇతను నాకు పే చేసిండు, నేను గవర్నమెంట్కి కూడా ఆ 1,000 రూపీస్ పే చేసేసిన అని చెప్పేసి ఇతను జిఎస్టీఆర్ 1 ఫైల్ చేస్తే ఈ 1,000 రూపీస్ ఇతనికి ఐటీసీ రూపంలో మైనస్ అవుతుంది అనమాట, క్రెడిట్ వస్తుంది. సో నెట్ 200 రూపీస్ ఉంది కదా, ఈ 200 రూపీస్ ఇతను గవర్నమెంట్కి పే చేయాలన్నమాట. సో ఇది ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ పర్సన్, ఇతను కూడా 200 రూపీస్ పే చేసింది కదా జిఎస్టీ, ఇతను పే చేసింది వై లిమిటెడ్కి. ఇతనికి ఐటీసీ 200 రూపీస్ మైనస్ చేసుకోవడానికి వీలు అవ్వదు అనమాట, ఇతను కస్టమర్ కదా, అల్టిమేట్ కస్టమర్ అనమాట. ఇంకోటి రిజిస్ట్రేషన్ కూడా లేదు ఇతనికి, రిజిస్ట్రేషన్ లేకపోతే నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకోలేవు అనమాట యాక్చువల్గా. సో ఇదే ఇక్కడ చెప్పింది అనమాట. ఈ అన్ని పాయింట్స్ ఎగ్జాంపుల్ రూపంలో చూసుకోవాలంటే ఫస్ట్ వన్లేమో నీకు లీగల్ సప్లయర్ లాగా జిఎస్టీ అథారిటీస్ ఐస్లో నువ్వు లీగల్ సప్లయర్ అయిపోతావు అనమాట వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ ఎక్స్ లిమిటెడ్ కానీ వై లిమిటెడ్ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ లీగల్ ఆథరైజేషన్ టు కలెక్ట్ ట్యాక్స్, నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఈ 1,000 రూపీస్ కలెక్ట్ చేయాలంటే ఎక్స్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, వై లిమిటెడ్ ఇక్కడ 1,200 కలెక్ట్ చేయాలంటే ట్యాక్స్, వై లిమిటెడ్ కూడా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి జిఎస్టీలో. నెక్స్ట్ లీగల్ ఆథరైజేషన్ టు పాస్ క్రెడిట్, ఈ ఎక్స్ లిమిటెడ్ వై లిమిటెడ్కి ఈ క్రెడిట్ 1,000 రూపీస్ ఇక్కడ మైనస్ చేసుకుంది కదా, ఇక్కడ పాస్ చేయాలంటే ఈ ఎక్స్ లిమిటెడ్కి రిజిస్ట్రేషన్ ఉండాల్సిందే. ఇది థర్డ్ పాయింట్లో చెప్పింది. ఫోర్త్ వన్ టు క్లెయిమ్ ఐటీసీ, ఇక్కడ వై లిమిటెడ్ ఉంది కదా, ఈ 1,000 రూపీస్ ఐటీసీ క్లెయిమ్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఉండాల్సిందే వై లిమిటెడ్ కూడా. ఇతనికి పాస్ చేయాలన్నా రిజిస్ట్రేషన్ ఉండాలి, ఈ వై లిమిటెడ్ ఇక్కడ క్లెయిమ్ చేసుకోవాలన్నా రిజిస్ట్రేషన్ ఉండాల్సిందే. ఫోర్త్ పాయింట్లో ఇది చెప్పింది. ఫిఫ్త్ వన్లో అన్రిజిస్టర్డ్ పర్సన్కి ఎక్కడైతే మనం సేల్ చేస్తామో అక్కడ ఈ ఫ్లో ఉంది చూసినాం, ఐటీసీ ఫ్లో అనేది పాస్ ఆన్ వెళ్తుంది. ఆ ఐటీసీ అనేది స్టాప్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పింది అనమాట ఫిఫ్త్ పాయింట్లో. ఎక్కడైతే మనం అన్లెస్ అన్ అన్రిజిస్టర్డ్ పర్సన్ కమ్స్ ఇన్ టు ద చైన్, ఈ చైన్లో ఇతనికి సేల్ చేస్తుంది కదా, ఒకవేళ యూఆర్పీ వచ్చిందనుకో అన్రిజిస్టర్డ్ పర్సన్, అక్కడ ఈ ఐటీసీ అనే చైన్ ఉంటుంది కదా, ఆగిపోతుంది అనమాట. అదే ఫిఫ్త్ పాయింట్లో చెప్పింది. నెక్స్ట్ ఇన్ కేసు ఈ కస్టమర్ ఉన్నాడు కదా అన్రిజిస్టర్డ్ పర్సన్, ఇక్కడ తీసుకున్న కస్టమర్ 12,000కి టీవీ పర్చేస్ చేసింది కదా, ఈ కస్టమరు ఇంకో కస్టమర్కి, ఇతను కూడా అన్రిజిస్టర్డ్ పర్సనే, ఇతను కూడా అన్రిజిస్టర్డ్ పర్సనే, జిఎస్టీలో 14,000కి ఆ టీవీ ఒకవేళ సేల్ చేస్తే, 12,000కి కొన్నాడు కదా వై లిమిటెడ్ దగ్గర, 14,000కి సేల్ చేస్తే జిఎస్టీ 10% 1,400 రూపీస్ కలెక్ట్ చేసింది అనుకో ఇన్ కేసు. సరే ఇతనికి ఐటీసీ అది ఫ్లో ఉంది కదా, ఎందుకు స్టాప్ అయిపోతుంది ఇక్కడ అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ ట్యాక్స్ ఎంత తీసుకున్నాడు, 1,400 తీసుకున్నాడు, మన ఐటీసీ ఉంది కదా 1,200 పే చేసింది కదా ఇందాక వై లిమిటెడ్కి, అది మైనస్ చేసుకోవచ్చా అంటే లేదు. ఎందుకంటే అన్రిజిస్టర్డ్ పర్సన్ ఐటీసీ అసలు క్లెయిమే చేసుకోలేడు అనమాట. ఐటీసీ క్లెయిమ్ చేయాలంటే నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకొని ఉండాలి ఎక్కడ, జిఎస్టీలో. సెకండ్ థింగ్, ఈ 1,400 రూపీస్ నువ్వు కలెక్ట్ చేయాలన్నా ఇక్కడ అనదర్ కస్టమర్ దగ్గర నీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండాల్సిందే. ఇక్కడ నువ్వు యూఆర్పీ కదా, ఇక్కడ నువ్వు 400 కలెక్ట్ చేయలేవు కస్టమర్ దగ్గర నుంచి, ఈ 1,200 ఐటీసీ ఇందాక నువ్వు పే చేసినావు చూసినావా, అది క్లెయిమ్ కూడా చేయలేవు అనమాట. ఇదే ఆ ఫిఫ్త్ పాయింట్లో చెప్పింది అనమాట. ఎక్కడైతే నువ్వు యూఆర్పీకి సేల్ చేసినావు అనుకో, ఆ యూఆర్పీ ఇంకొకరికైనా సేల్ చేసిన పర్లేదు, ఇతనికి ఇంకో అతనికి యూఆర్పీకి సేల్ చేసిన పర్లేదు, ఇంకో అతనికి సేల్ చేసిన పర్లేదు, లేదా ఇతను రిజిస్ట్రేషన్ రిజిస్టర్ పర్సన్కి సేల్ చేసినా పర్లేదు, ఇక్కడ స్టాప్ అయిపోతుంది అంతే.
ఐటీసీ ఫ్లో అనేది ఇక్కడ స్టాప్ అయిపోతుంది అనమాట. తర్వాత ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా కానీ మనకు ఐటీసీ అనేది ఇక్కడికే ఎండ్ అయిపోతుంది. ఎక్కడ వై లిమిటెడ్ దగ్గర ఎండ్ అయిపోతుంది. వై లిమిటెడ్కి మైనస్ వస్తుంది అనమాట. ఎగ్జామ్లో వాట్ ఆర్ ద కేసెస్ ఫర్ దిస్ రిజిస్ట్రేషన్ ఇస్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ క్వశ్చన్ ప్లస్ అడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్వశ్చన్ ఉంది కదా, ఇది రెండు కంబైన్గా టెస్ట్ చేస్తాడు అనమాట ఎగ్జామ్లో, మిమ్మల్ని ఎగ్జామినేషన్లో. సో ఈ రెండు క్వశ్చన్స్ కంబైన్డ్ అడుగుతాడు. సో ఈ రెండు క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి.